అన్నం కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, ఇవి మనిషి బ్రతకడానికి. కానీ ఒక మనిషి ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే వాక్యం కావాలి. మనం పిల్లోడు పుడతాడు, వాడికి 6 నెలలకు ఏం పెడతాం? ఆహారం పెట్టాలి. ఇది తల్లిదండ్రులకి తెలుసా తెలీదా? శరీర సంబంధమైనటువంటి ఈ రొట్టె కొరకు తాపత్రపడతారు ప్రతి తల్లిదండ్రులు. కానీ ఆత్మ సంబంధంగా దేవుని మాటల ద్వారా బిడ్డ ఎదగాలని తను నడుస్తున్నప్పుడు, తను తిరుగుతున్నప్పుడు వాక్యాలు పిల్లవాడికి నేర్పించాలి. రే అబద్ధం ఆడకూడదు, రే దొంగతనం చేయకూడదు, రే వ్యభిచారం చేయకూడదు, రే అమ్మాయిల వంక చూడకూడదు. ఇవన్నీ కూడా ఎవరు నేర్పించాలి? మరి ఇది పప్పు, ఇది ఉప్పు, ఇది ఏంటి, ఇది యాపిల్, ఇది బనానా, అన్ని నేర్పిస్తాం. కానీ బ్రతుకును నేర్పిట్లా. ఈ వాక్యాన్ని తింటూ, ఈ ఆహారాన్ని తింటూ ఆత్మ సంబంధంగా మంచి ఏదో చెడు ఏదో, ఏది తప్పో ఏది ఒప్పో ఈ వాక్యము ద్వారా మీ పిల్లలకి నేర్పిస్తూ ఈ వాక్యాన్ని గనక, ఈ భోజనాన్ని గనక మీ పిల్లలకి పెడితే వాళ్ళట బలవంతులు అవుతారట.